నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ జీసస్ ప్రేయర్ పవర్ మినిస్ట్రీ తరఫున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యంను తెలుసుకుందాం. దేవుడు నీవు నేను చేసిన ప్రతి పాపముల కొరకు దివి నుంచి భూమికి దిగి వచ్చి కన్యక మరియమ్మ గర్భములో ఒక శిశువుగా జన్మించాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరములు మాత్రమే బ్రతికి 30 సంవత్సరముల వరకు తన తండ్రి అయిన యేసేపు దగ్గర వడ్రంగి పని చేసేవాడు. సో 3.5 సంవత్సరం మాత్రమే దేవుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ చనిపోయిన వారు కూడా లేపినట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు నీవు నేను చేసిన పాపముల కొరకు శిలువ పైన తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పన్నంగా పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుడు యేసు ప్రభువుని మీరు తెలుసుకోవాలి, నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే నీ హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకొని హృదయంలో ఉంటున్న పాపపు తలంపులు, పాపపు ఆలోచన, పాపపు మార్గాలన్నింటినీ విడిచిపెడతావో నీ హృదయంలో యేసయ్య రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువుని మీరు నమ్ముకోవాలి, యేసు ప్రభువుని మీరు విశ్వసించాలి. దేవుని మీ హృదయంలో చేర్చుకొని ఎప్పుడైతే దేవుని మీ హృదయంలో ఆరాధన చేస్తావో దేవుడు అద్భుతమైన కార్యం మీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రతిదినము దేవునికి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. దేవునికి స్తుతి చెల్లిస్తే నీ స్థితిని మారుస్తాడు. దేవునికి ప్రార్థన చేస్తే నీ పరిస్థితులను మారుస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి, స్తుతి చెల్లించాలి, ఆరాధన చేయాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలనే యేసయ్య సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా యేసయ్యను నమ్ముకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది హృదయంలో యేసయ్యను చేర్చుకొని మరి దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని కొద్ది వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ.